గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి శుభాకాంక్షలందరికీ. గురువే బ్రహ్మ అంటే సృష్టికి కారకుడు గురువు. గురువే విష్ణువు, సృష్టిని మెయింటైన్ చేస్తోంది గురువే. గురువే మహేశ్వరుడు, మన లయం చేసి చివరికి కలుపుకునేది కూడా గురువే అంటూ గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఈ పరాశక్తి పరమేశ్వరుడు పరబ్రహ్మ, ఈ మహావిష్ణువు అని ఎవరినంటారో, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనకు తెలుసు. ఒక భార్య, ఒక పిల్లలు, ఒక వాహనాలు, ఇవన్నీ ఉంటాయి. సృష్టి స్థితిలయాలు వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు మోక్షకారకులు కూడా. ఈ సృష్టి స్థితిలయాలు అంటే ఈ సృష్టితో సంబంధం లేకుండా పైన అల్టిమేట్గా ఆమ్ని పొటెన్ష్గా అన్ని చోట్ల సర్వవ్యాపకుడిగా, సర్వదృష్టగా, సర్వశక్తిమంతుడిగా ఎవరైనా ఉన్నారో శ్రీమన్నారాయణని ఎవరినైనా అంటామో, పర ఈశ్వరుడని ఎవరైతే అంటామో, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు. అట్లాగే మనకి పరబ్రహ్మ, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ పరబ్రహ్మ ఎవరున్నా, మహాశక్తి అని ఎవరంటామో మనకి శ్రీమాత్రే నమః అంటారు చూసారా. అది ఎవరిది, ఆ శక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో, ఈ శక్తి కూడా గురువే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే మనకి గట్టిగా మాట్లాడితే ఏం చెప్తామంటే, దైవము అనుగ్రహించినప్పుడు గురువు అనుగ్రహించి నేను కృతార్థుని చేయగలడు నాయన, గురువే ఆగ్రహించిన నాడు దైవం కూడా నేను రక్షించలేడని ప్రామాణికంగా ఉన్నది. అంత ప్రధానమైనది గురువు అన్నమాట. గురువు అంటే ఏదో ప్రాపంచికమైన విద్యలు చెప్పేటువంటి మన ఈ గురువులు కాదు. మనకి ధార్మికంగా ఐహికంగా ఎవరైతే ఉన్నారో మనకి అది గురుతత్వం అన్నమాట. ఆయన్ని గురువు అనాలి. ఇప్పుడు అది చీపుగా వెళ్ళిపోయి ఆటో వాడిని కూడా గురువు తొందరగా పోయిన పరిస్థితికి వచ్చింది. గురువు అంటే ఏంటంటే, అలాగే మన ఇష్యూల్లో కూడా జనరల్గా గురూజీ అని, నాబోటి వాళ్ళని కూడా గురూజీ అనే పరిస్థితి వస్తుంది. మేమంతా ఉపన్యాసకులం. ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, బుక్స్ రాసేవాళ్ళు గురువులు కాదు. మనకి ఐహిక బంధాల నుంచి మనం విముక్తి చేసి మోక్షకారకాన్ని ఇచ్చేవాడు గురువు, సద్గురువు అంటారు. అందుకని ఏంటంటే మేము ఈ గురువు అనే బారు సద్గురువు అని, వాళ్ళకి సద్గురువు అని పెట్టుకున్నాం, మేమంతా ఇట్లా అవుతున్నాం. కానీ ఈ ఉపన్యాసకులు వేరు, గురువులు వేరు. ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈ గురువుకి మనకి ధార్మికంగా ప్రశస్తంగా పూర్వం రోజుల్లో ఉన్నది ఏంటంటే, వ్యాసుల వారు ఈ గురు పౌర్ణమి ఇప్పుడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి అనేది ప్రధానంగా చెయ్యాలి. అందుకని ధార్మికంగా ఉన్నదైతే మనకి వైవస్వతానంతరంలో మనకి ఇక్కడ వ్యాసుల వారు ప్రధానమైన గురువు. అంటే మీకు 24 అవతారాల్లో కూడా కృష్ణద్వైపాయనుడు అవతారం ఒక అవతారంగా చెప్పారన్నమాట. ఈయన వేదాలను విభాగించాడు. ఆయన విష్ణుమూర్తి వేదాలను రక్షిస్తే ఆయన అక్కడ మత్స్యావతారంలో, మహామత్స్యం వేరు. మహామత్స్యం అంటే కొమ్ము ఉండి సప్తరక్షుల్ని రక్షించింది మన్వంతర అవతారం. కల్పాంత అవతారంలో వీటన్నిటినీ కూడా వేదాలను సంరక్షించాడు ఆయన విష్ణుమూర్తి. ఆయన అవతారంగా వచ్చిన వ్యాసుల వారు ఇప్పుడు వేదాలను విభాగించారు. ఆయన వ్యాసుల వారిని వ్యాస పౌర్ణమిగా దాన్ని కృతజ్ఞంగా చేయటం అలవాటు. ఆ తర్వాత ఏంటంటే మనకి 3 మతాలు ఉన్నాయి హిందువులలో ప్రధానంగా. అవేంటంటే మనకి వైష్ణవులందరూ కూడా శ్రీ వైష్ణవులందరూ రామానుజాచార్యని పూజ చేస్తారు. ఆయనకి ముందు మధ్వాచార్య గారు ఉన్నారు, ఆయనకి ముందు శంకరాచార్య గారు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతానికి అధిపతులుగా వాళ్ళని తీసుకున్నారు. అందుకని ఏంటంటే కొంతమంది శంకర జయంతి విడిగా ఉన్నప్పటికీ కూడా గురు పౌర్ణమి రోజు శంకరాచార్యని ఇస్తారు. అలాగే మధ్వాచార్య గారికి, రాఘవేంద్ర స్వామి, వీళ్ళందరికీ వాళ్ళ మనకి ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఆయన గురువుగా మధ్వాచార్య గారిని అక్కడ ఉంచడం, తర్వాత శ్రీవత్ రామానుజాచార్యుని గారు కొలవటం అనేది కూడా ఆచారంగా ఉంది. ఇంకా నెక్స్ట్ తరాలకు వస్తే ఇప్పుడు మన షిరిడి సాయి బాబా లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ భక్తులందరూ కూడా షిరిడి సాయిని గురు పౌర్ణమి రోజు కొలవడం అధికారంగా ఉంది. తర్వాత ఇంక మనకి సద్గురుడు, ఇప్పుడు మనకి వేదవ్యాస గారని, చిన్నజీరి స్వామిని, గణపతిజాన స్వామిని, ఇలా మనకి ఏహికంలో మనకి కృతార్థులను చేసి మనకి ప్రత్యక్ష గురువులుగా ఉన్న వాళ్ళని కూడా గురు పౌర్ణమి రోజు పూజించడం అనేది ఆచారంగా ఉన్నది.
అన్నింటిలో ఉన్నట్టుగానే ఈ గురు పౌర్ణమి రోజు వ్యాసుల వారికి ప్రధానంగా చేయవలసింది, ఇంకా పౌరాణికంగా ఉన్నది ఏంటంటే దత్తాత్రేయుల వారికి కూడా మనకి త్రిమూర్తాత్మిక అత్రి అనసూయలకి, అంటే అత్రి అంటే త్రిగుణాలకు అతీతం, సత్వ రజస్తమో గుణాలకు అతీతమైన వాడు. అనసూయ ఆడవాళ్ళలో ప్రధానంగా నెగిటివ్ ఉండేది అసూయ. ఆ అసూయ లేనటువంటిది అనసూయ. అత్రి అనసూయలకి ఈ రోజుకి కూడా మనం నమస్కరిస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కానీ వాటిలో తీసుకున్నప్పుడు. అందుకని ఏంటంటే గురు పరంపరంగా వాళ్ళు చేయాలి. ఇందులో గురు ప్రార్థన, గురు శుశ్రూష చేయటము, ఇంకా ఏంటంటే లౌకికంగా జీవితంలో చేయాలంటే మనకి ఏదన్నా విజ్ఞానాన్ని ఈరోజు ఉపదేశిస్తున్నటువంటి మన ఉపన్యాసకులు లాంటి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళని కూడా గౌరవించి లౌకికంగా చేసుకోవాలంటే వాళ్ళకి ఉత్తరయమో వాళ్ళకి పంచావి పెట్టేసి వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ పాదనమస్కారం, అంటే మనకి ఐక్యంగా భౌతికంగా మనకు కనిపిస్తారు కాబట్టి వాళ్ళకి చేసుకోవాలి. ఇది గురు పౌర్ణమిలోని ప్రధాన అంశము. కనుక ఏంటంటే ఈ గురు పౌర్ణమి రోజు మనకి ఏదైతే మనకి ధార్మిక విద్య ఉపదేశించారో ఈ గురువులకి, మన సద్గురువుకి, సృష్టికే ఆది అయినటువంటి వ్యాసుల వారికి మనం నమస్కరించుకుంటూ వీళ్ళందరికీ కూడా మనకి కృతజ్ఞతగా, మనకి ఐహికంగా ఈ చిన్నటువంటి ఇవి మనకి ఈ వేదాలని, ఒక్క వేదం మనకి కృష్ణ యజుర్వేదం చదువుకోవాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. మీకు లౌకికమైన విద్యలో ఇవన్నీ తెలియవేమో, కానీ అలాంటిది అన్ని వేదాలను మనకి విభాగం చేసి ఒక చక్కగా టైం టేబుల్ లాగా వేసి ఒక ఇండెక్స్ రాసి దానికి తయారు చేసిన వాళ్ళ వేదాలను విభాగించిన వాళ్ళ వ్యాస మహర్షి. కాబట్టి వ్యాస మహర్షి అనుగ్రహం మనకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అన్నారు కంచి పెద్దస్వామి వారే. అంటే ఏంటంటే వ్యాసులు వారు మనం ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఎన్ని సైన్సులు ఈరోజు అక్కల్ట్ వచ్చినప్పటికీ కూడా వీటిల్లో మూలమంతా కూడా వ్యాసుల వారు ఏదో ఒక రోజు ఉచ్చరించి వదిలేసిందే తప్పితే వేరే ఏమీ లేవు. కాబట్టి సైన్సులన్నింటిలో కూడా ఆ వ్యాసుల వారికి వినమ్రంగా మనం నమస్కరిస్తూ మనం చేసుకోవాల్సిన ప్రధానమైనది నుండి గురు పౌర్ణమి. కాబట్టి గురు పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు మనకి ఆచారత్రయమైనటువంటి వాళ్ళని గౌరవించటము, వాళ్ళ కింద ఉన్నటువంటి మన సద్గురువులను ఎవరైతే ఉన్నారో మన ఐక్యంలో వాళ్ళని గౌరవించుకోవటం, మనకి ప్రధానంగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ వాళ్ళని మన గురుతుల్యులుగా ఉన్న వాళ్ళకి కూడా మనం నమస్కరించుకోవటము, వీళ్ళకి మనకి ఆదరంగా వాళ్ళకి చేసుకునేటువంటి పౌర్ణమి. కాబట్టి ఇది గురు పౌర్ణమి చాలా విశేషమైనది. గురువు అనుగ్రహం కనుక పొందటానికి ఇది అద్వైతంగా, ద్వైతంగా, విశిష్టాద్వైతంగా కూడా చాలా ముఖ్యమైనది. కనుక వ్యాసుల వారి వ్యాస పౌర్ణమి రోజు మీరందరూ కూడా గురుచరిత్ర పారాయణ చేయగలిగిన వాళ్ళు గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయుల వారికి నమస్కరించిన వాళ్ళు ఆయనకి, లేకపోతే దక్షిణామూర్తికి కూడా ఉంది. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం మిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని కూడా గురువుగా ప్రార్థించేవాడు. కానీ ఏదైనా సరే మీ ఇష్టాలని బట్టి మీరు ఐహికంగా ఈరోజు మీరు గురువుకి ఎంత శరణాగతి చేయగలుగుతారో అంత శరణాగతి చేసి గురువుని ప్రశస్తంగా పెట్టుకుని, ఇంకా మీకు లౌకికంగా కొన్ని 64 కళలు ఉన్నాయి, సంగీతము, సాహిత్యము, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో కూడా మీకు ఎవరైతే మీకు అరగేట్రం చేయటానికి ఏదైతే కారణం ఉన్నారో, సంగీతం ఎవరైతే నేర్పించారో, మనకి నృత్యం ఎవరైతే నేర్పించారో, సాహిత్యంలో ఎవరైతే మన గురువులు ఉన్నారో వాళ్ళని కూడా గురువుగా భావించి వాళ్ళని కూడా స్ఫురించు, వాళ్ళ సుత్యర్థంగా వాళ్ళకి గురుదక్షిణగా మనం ఏదన్నా సమర్పించుకుంటూ గురు పూజ చేసుకోవటం అనేది సృష్టికే ఆదివైన జగద్గురువు. మనకెవరు? శంకరాచార్యులు ఎలా అంటామో, వ్యాసుల వారు ఎలా అంటామో, అసలు మనకి శ్రీకృష్ణ పరమాత్మే జగద్గురువు అన్నారు. కనుకేంటంటే మనకి కృష్ణుడికి భగవద్గీత ఉపదేశించాడు కాబట్టి ఆయన ఇట్లా గురువులో అన్ని స్థాయిల వాళ్ళని కూడా మన స్థాయిని బట్టి మనం వాళ్ళని ఎంచుకొని మనకి జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా వాళ్ళకి మనం చేసుకునేటువంటి గురువును చాలా ప్రధానమైనది. కాబట్టి మినిమం కర్టసీగా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఇది ఉన్నది. కాబట్టి మామూలుగా అందరికీ చేసుకున్నట్టుకే వాళ్ళకు కూడా పూజ అనుష్ఠానము, వాళ్ళ పేరున ఎవరికైనా మనకి పితృకార్యాలు చేసేటప్పుడు కనుక ఎవరికైనా ఇచ్చుకున్నట్టుగా వాళ్ళకి ఏదైనా వస్త్రం కానీ అన్నదానం కానీ ఏమైనా చేసుకుంటూ వాళ్ళ పేరున మనం చేసుకుంటే మన జీవితాన్ని మనకి వృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్ళు చేసినందుకు గాను మనకి గురు పౌర్ణమి సందర్భంగా తప్పనిసరిగా అందరూ కృతజ్ఞతాపూర్వకంగా ఆచరించుకోవలసినటువంటి ధార్మికమైనది కాదు, మనకి మినిమం కర్టసీ అంటారు కదా, అది సమర్పించుకోవడానికి అనుకూలమైన విషయంగా దీన్ని తీసుకుని గురు పౌర్ణమి రోజు మీరందరూ కూడా గురువనుగ్రహం పొంది గురువు రుణం, పితృణము, దేవరుణము, గురువు రుణం అంటారు కదా, పితృకార్యం చేస్తే పితృణం పోతుంది. దేవరుణం ధార్మికమైన కార్యక్రమాలు మనం పండుగలు ఏమన్నా ఆచరించుకుంటే అది దేవరుణం అవుతుంది. గురు రుణం మాత్రం
వారు ఇచ్చిన విద్యని, గురువు మనకు నేర్పించిన విద్యని 10 మందికి అమ్ముకోవటానికి కాకుండా, ధార్మికంగా ఏమీ ఆశించకుండా ఆ విద్యని 10 మందికి పంచటానికి చేసేటువంటి ప్రథమ పూజా పుష్పంగా మనం ఏదైనా మనం చేయగలిగింది ఆ రోజు చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ అందరికీ కూడా గురువు అనుగ్రహం కలగాలని, మీరందరికీ కూడా గురువు ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః.